హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా? అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది, వినండి. ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం. బిజినెస్లోనే కాదు మేడం, జీవితంలో కూడా నేను చెప్పింది మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడవచ్చు అని చెప్పి ఆమెను కిందకు దింపి తను చైర్లో నుంచి పైకి లేచి ఆ తర్వాత ఆమెను చైర్లో కూర్చోబెట్టి కింద ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని, మేడం నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, నా దగ్గరే ఉండిపోండి మేడం అని రిక్వెస్ట్ చేశాడు. అప్పటి వరకు బిజినెస్ టిప్స్ చెప్తూ ఉన్న విక్రమార్క ఒక్కసారిగా అలా తనలో చేంజ్ వచ్చి చాలా డల్గా మారిపోయి నన్ను వదిలిపెట్టవద్దు అని అడుగుతుంటే ఆమెకు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాక అయోమయంగా అతని వైపు చూసింది. ఏంటి మేడం, ఇప్పటి వరకు నీకు లెక్చర్ ఇచ్చినట్లు మాట్లాడి ఇప్పుడేమో నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని చిన్న పిల్లాడిలా అడుగుతున్నాను ఏంటి అని అనుకుంటున్నావా అని అడిగాడు విక్రమార్క. కానీ అతడి మాటలకి హిరణ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా అతని వైపే అంతే చూస్తూ ఉంది. విక్రమార్క ఆమె కాళ్ళ మీద తలని పెట్టుకొని, అది ఎలా చెప్పాలో కూడా తెలియటం లేదు మేడం, ఎందుకో ఈరోజు ఉదయం నుంచి నా మనసులో లేదు, మైండ్ అంతా నీ మీదే ఉంది. నేను వర్క్ మీద కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయాను తెలుసా. ఫస్ట్ టైం ఇలా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవటం నేను. నువ్వు నా నుంచి దూరం అవుతున్న ఫీలింగ్ క్షణానికి నాలో పెరిగిపోతుంది. అది ఎందుకు ఏంటి అనేది నాకు తెలియదు. ఇన్ని రోజుల్లో నువ్వు దూరం అవుతావు అని నాకు తెలుసు, కానీ ఎప్పుడూ కూడా ఇదిగో ఇలాంటి ఫీలింగ్ నువ్వు దూరంగా ఉన్నావు అని నాకు అనిపించలేదు. ఇదిగో ఈరోజు ఎందుకో ఈ ఫీలింగ్ కొత్తగా అంతకు మించి భయంగా అనిపిస్తుంది. నువ్వు ఎక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతావు ఏమో అని. ప్లీజ్ మేడం, ఎప్పటికీ నువ్వు నాకు దూరంగా ఉండొద్దు. నువ్వు ఇంట్లో ఉండి నేను ఆఫీస్లో ఉన్నా సరే నీ గురించి ఆలోచిస్తుంటే నా మనసులో ఒక ప్లెజెంట్ ఫీలింగ్, మైండ్ అంతా రిలాక్స్డ్గా అనిపించేది. కానీ ఈరోజు నువ్వు నా దగ్గర ఆఫీస్లోనే నా చుట్టూనే తిరుగుతున్నావు, కానీ నా మైండ్ అంతా ఒక రకమైన భయంతో నిండిపోయింది. ప్లీజ్ మేడం, నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు అని డల్గా తల ఎత్తి ఆమె వైపు చూస్తూ అన్నాడు. నా తప్పు లేదు అని నిజం నిరూపించిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అప్పటి వరకు నేను నీ దగ్గరే ఉంటాను అని అన్నది హిరణ్య. పాపం, అది ఎన్నో రోజుల్లో లేదు, మరో 2 రోజుల్లోనే జరిగిపోతుంది అని హిరణ్య విక్రమార్క ఇద్దరికీ తెలియదు. అప్పుడు ఆ మాటతో విక్రమార్క నువ్వు తప్పు చేశావు అని ఆమెను తీసుకొని వచ్చినప్పుడు విక్రమార్క అన్నంత కాన్ఫిడెంట్గా ఇప్పుడు అదే విక్రమార్క ఆమెను అనలేకపోతున్నాడు. ఫస్ట్ టైం తను ఆమె విషయంలో తప్పు చేశాడు ఏమో అని తన మనసు తనని హెచ్చరిస్తున్నా ఆ తప్పు వల్లే తన మేడం తనకు దగ్గర అయ్యింది అని ఒక రకమైన ఆనందం తన మనసులో కలిగింది. 10 నిమిషాల పాటు ఇద్దరు ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత విక్రమార్క చిన్నగా పైకి లేచి నిలబడి ఆమె వైపు చూడకుండా వెనక్కి తిరిగి నిలబడి తన ప్యాంట్ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకొని, మేడం ఫుడ్ బయటకు వెళ్ళి తిందామా లేదంటే క్యాంటీన్లో తిందామా అని హైదరాబాద్ రోడ్లని చూస్తూనే అడిగాడు. క్షణంలోనే అతనిలో వచ్చిన మార్పుని హిరణ్య మొదటి నుంచి చూస్తూనే ఉంది. అయినా ఇప్పుడు తనకి అతడిలో వచ్చిన మార్పు కొత్తేమీ కాదు. ఆమె గట్టిగా గాలి పీల్చుకొని వదిలి, ఓకే బయటికే వెళ్దాం అని అన్నది. నిజంగానే నువ్వు నాతో పాటు బయటకు వెళ్ళి ఫుడ్ తిందాం అని అంటున్నావా అని ఆమె వైపు తిరిగి ఆశ్చర్యంగా అడిగాడు. అవును, నేను బయటకు వెళ్ళి ఫుడ్ తిందాం అనే నీతో చెప్తున్నాను అని ఆమె పళ్ళు నూరుతూ అనటంతో ఓకే ఓకే బయటకే వెళ్దాం మేడం అని చెప్పి తన సిస్టమ్ క్లోజ్ చేసి, పదండి మేడం వెళ్దాం అని ఆమెకు దారి చూపిస్తున్నట్లుగా చేతులు ముందుకి చూపిస్తూ అన్నాడు విక్రమార్క. అలా ఇద్దరు వాళ్ళ కంపెనీకి దగ్గరగానే ఉన్న ఒక చిన్న హోటల్ దగ్గరకు వెళ్ళి ఫుడ్ తినేసి మరలా ఆఫీస్ లోపలికి వచ్చేశారు. హిరణ్యని తన క్యాబిన్ బాల్కనీలోనికి తీసుకొని వెళ్ళి, మేడం ఈరోజు ఫుల్గా మీరు నాకు మీ గురించి చెప్పండి, మీ గురించి ఇప్పటి వరకు నాకు పెద్దగా ఏమీ తెలియదు, నేను తెలుసుకుంటాను అని అడిగాడు. హిరణ్య కూడా కాదు అని అనకుండా అక్కడ ఉన్న చైర్లో కూర్చొని
విండోలో నుంచి బయటకు చూస్తూ ఉంది. ఆమె బయట వ్యూని చూడాలి అని అనుకుంటుంది అని అర్థమై వెంటనే ఆ విండోస్ అన్నీ కూడా విక్రమార్క ఓపెన్ చేసేశాడు. అప్పటి వరకు ఆ బాల్కనీ వ్యూ చూస్తూ ఉంటే ఒక రకంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే విండోస్ అతడు ఓపెన్ చేశాడో అప్పుడు బయట నుంచి వచ్చే చల్లటి పిల్లగాలి ఆమె ఫేస్కి తగలటంతో ఫేస్ చిన్నగా టర్న్ చేసింది. అలా ఆమె ఫేస్ చిన్నగా ఒక పక్కకు తిప్పుకోవటం విక్రమార్క గుండెల్లో ముద్ర పడిపోయింది. అబ్బబ్బబ్బా, మా మేడం ఎంత బాగా ఫేస్ తిప్పుకుంది. ఈ చల్లని పిల్లగాలికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు ఇలా మా మేడం ఫేస్కి తగులుతున్నందుకు. అయినా అలాంటి అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుందో, అసలు ఇలాంటి అదృష్టం నాకు వస్తుందా, వదిలిపెట్టకుండా మా మేడంని పట్టుకునే ఛాన్స్ నాకు దొరుకుతుందో లేదో అని మనసులో అనుకున్నాడు. 2 నిమిషాలు హిరణ్య ఏమీ మాట్లాడలేదు. అంతే చైర్లోనే కూర్చొని బయట వ్యూని చూస్తూ ఆ తర్వాత చిన్నగా తన ఫేస్ని విక్రమార్క వైపు తిరిగి, అమ్మ నాన్నకి నేను అన్నయ్య ఇద్దరం అని తన గురించి చెప్పటం స్టార్ట్ చేసింది హిరణ్య. హిరణ్య తన గురించి ఏ ఒక్క విషయం కూడా చెప్పదు అని విక్రమార్క ఎప్పుడో ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇప్పుడు ఆమె తన గురించి చెప్పటంతో ఆశ్చర్యంగా అనిపించి ఇంట్రెస్టింగ్గా వినటం మొదలుపెట్టాడు. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాన్న బ్యాంక్లో వర్క్ చేసేవారు, అమ్మ హౌస్ వైఫ్. నాన్న తీసుకొని వచ్చే జీతాన్ని అమ్మ చాలా పర్ఫెక్ట్గా అందరికీ సరిపోయే విధంగా యూజ్ చేస్తూనే ఫ్యూచర్ కోసం సేవింగ్స్ చేసేది. నాన్న కూడా అమ్మని నువ్వు ఎంత మనీ ఖర్చు పెడుతున్నావు, ఎలా ఖర్చు పెడుతున్నావు, అసలు నీకు ఇస్తున్న మనీని నువ్వు సేవింగ్స్ చేస్తున్నావా లేదా అని ఏ రోజు కూడా అడగలేదు. అమ్మ మీద నాన్నకి అంత నమ్మకం ఉండేది. అలా ఇద్దరు కూడా మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఖర్చు ఎంత అయ్యింది, ఎంత మనీ మిగిలింది అని చూసుకొని మా కోసం సేవింగ్స్ చేసేవాళ్ళు. అలా అని మాకు ఇష్టమైంది కొనివ్వకుండా ఏడిపిస్తూ ప్రతీదీ సేవింగ్స్ అయితే చెయ్యలేదు. మాకు ఇష్టమైంది అందిస్తూనే ఫ్యూచర్ కోసం మనీని సేవింగ్స్ చేశారు. అలా మేము చిన్నగా ఉన్నప్పుడే నాన్న ఓన్గా ఒక హౌస్ తీసుకున్నారు. దాని ఈఎంఐ కడుతూనే అమ్మ చాలా జాగ్రత్తగా మనీని దాచిపెట్టేది. నా బర్త్డే లేదంటే అన్నయ్య బర్త్డే పండగలకి మాకు ఇష్టమైన బట్టలు బొమ్మలు అన్నీ కూడా కొనిచ్చేవాళ్ళు. అలా మా లైఫ్ ఎప్పుడు హ్యాపీగానే సాగుతూ ఉండేది. అన్నయ్య నేను ఇద్దరం కూడా ఎప్పుడూ చదువులో ఫస్టే ఉండేవాళ్ళం. చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ. దేనికి ఏ లోటు లేకుండా హ్యాపీగా ఉన్న దాంట్లో సంతోషంగా బ్రతుకుతూ ఉండేవాళ్ళం. చుట్టూ ఉన్న అందరితో మంచి పరిచయం. నీకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అని నువ్వు ఎలా చెప్పావో నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది అని చెప్పింది హిరణ్య. చిన్నప్పటి నుంచి కూడా నేను నా బెస్ట్ ఫ్రెండ్ మేమిద్దరం ఒకే స్కూల్, ఒకే కాలేజ్. నా గురించి తనకు ప్రతీదీ తెలుసు, తన గురించి నాకు ప్రతీదీ తెలుసు. ఇద్దరం చాలా క్లోజ్ బాండింగ్ ఉన్నవాళ్ళం. అలానే మా ఫ్యామిలీస్ కూడా క్లోజ్గానే ఉండేవాళ్ళు. కాలేజీలో ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మా చుట్టూ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. కానీ మా ఇద్దరికి మాత్రం మేమిద్దరం కలిసి ఉన్న మెమరీస్ మాత్రమే గుర్తుంటాయి. మిగిలినవి పెద్దగా పట్టించుకోం, ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ అయితే తప్ప. ఒకసారి ఇంటిలో చెప్పకుండా నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరం అరకు వెళ్ళిపోయాం ట్రిప్కి, సరదాగా ఎంజాయ్ చేయాలి అని. ఇంట్లో చెప్పకుండా వెళ్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అని ఎంజాయ్ చేయటానికి 2 రోజులు అరకు మొత్తం మేమిద్దరమే తిరిగి ఇంటికి వచ్చేసాం. అప్పుడు మా అమ్మ నన్ను కొట్టింది చూడు. జాతరలో కొరడాలు తీసుకొని కొట్టుకుంటారు, నీకు గుర్తుందో లేదో, అలా కొట్టిందనుకో. ఇంటిలో ఉన్న ప్రతి వస్తువు కూడా అమ్మకి ఆయుధమే అయిపోయింది. పాపం మధ్యలో నన్ను అడ్డుకోవటానికి నాన్న వస్తుంటే అమ్మ చేతిలో నాన్నకు కూడా 4-5 దెబ్బలు పడ్డాయి అనుకో అని అప్పటి వరకు ఆ సంఘటన చెప్తూ అది తన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వుతూ చెప్పింది హిరణ్య. ఏంటి, మీ అమ్మ నిన్ను కొట్టిందా? అంటే మీరు చిన్నప్పుడు బయటకు వెళ్ళారా అని అడిగాడు విక్రమార్క. దానికి హిరణ్య నవ్వుతూ, చిన్నప్పుడు కాదు, ఇంజనీరింగ్ 2nd ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ సరదాగా అలా బయటకు వెళ్ళాం.
అంటే అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇంట్లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ కూడా మాలో ఉందనుకో. అంటే నువ్వు అప్పుడు బయటకు వెళ్ళినా సరే కొట్టిందా? అసలు బుద్ధుందా మీ అమ్మకి? అలా ఎవరైనా ఒక ఆడపిల్లని కొడతారా అని కోపంగా మాట్లాడాడు విక్రమార్క. హలో మాస్టారు, కాస్త ఆగుతారా? మా అమ్మ అలా కొట్టడమే కరెక్ట్. కొట్టకపోతే మా అమ్మకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు ఎలా తెలుస్తుంది అని అన్నది హిరణ్య. ఆమె మాట అర్థం కాక అయోమయంగా చూశాడు విక్రమార్క. అమ్మ అలా నన్ను కొట్టబట్టే కదా ఆ 2 రోజులు నా కోసం తను ఎంత భయపడింది, కంగారు పడింది, నా కోసం ఎంత టెన్షన్ పడింది, ఏడ్చింది, నేను కనపడకపోతే వాళ్ళు ఏ విధంగా వెతికింది అని నాకు అర్థమయ్యేది. కొట్టకుండా నార్మల్గా అమ్మా అంటూ నా గడ్డం పట్టుకొని నువ్వు అలా వెళ్ళకూడదు, తప్పు కదా, నువ్వు అలా వెళ్ళిపోతే మేము ఎంత భయపడతాం అని నిదానంగా చెప్తే నాకు అర్థమయ్యేదా, నా బుర్రకు ఎక్కేదా? అలా కొట్టి చెప్పటం వల్లే నాకు బాగా అర్థమయ్యింది. అలా అమ్మ నన్ను కొట్టి కొట్టి అలసిపోయి తన చేతిలో ఉన్న చీపిరిని ఒక మూలకు విసిరేసి నన్ను పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. ఆ రోజు ఫస్ట్ టైం నాన్న కళ్ళల్లో కూడా నేను కన్నీరు చూశాను. ఈ 2 రోజులు నేను కనిపించకపోయేసరికి నాకు ఏదైనా అయిపోయింది ఏమో అనే భయం ఫస్ట్ టైం వాళ్ళ కళ్ళల్లో చూశాను. అప్పటి వరకు నా మీద వాళ్ళకు ప్రేమ ఉంది అని తెలుసు. ఆ రోజు నా కళ్ళకు క్లియర్గా కనిపించింది. అన్నయ్య అయితే నేను చేసిన పనికి నాతో 2 రోజులు మాట్లాడలేదు. నేను చేసింది తప్పేరా అని వాళ్ళని బ్రతిమిలాడి రిక్వెస్ట్ చేస్తే 2 రోజుల తర్వాత ముగ్గురు కూడా నాతో నార్మల్గా మాట్లాడారు. అప్పుడు కూడా ఇంకొకసారి ఎప్పుడు మీకు చెప్పకుండా నేను బయటకు వెళ్ళను, ఒకవేళ నేను బయటకు వెళ్ళాలి మీకు చెప్పే నేను బయటకు వెళ్తాను అని అనటంతో అప్పుడు వాళ్ళు శాంతించి నాతో మాట్లాడారు. ఇక నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటిలో అయితే వాళ్ళ నాన్న ఒక్కటే దెబ్బ దాని చెంప మీద కొట్టి, నువ్వు ఇలా వెళ్ళటం నాకు నచ్చలేదు, ఎక్కడికైనా వెళ్తాను అంటే నేను వద్దు అని చెప్పానా? నీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ నువ్వు ఇలా చెప్పకుండా చేయటం మాత్రం నాకు నచ్చలేదు. ఇలా చేస్తే ఇంకొకసారి నా నమ్మకాన్ని కోల్పోతావు. ఇంకొకసారి నువ్వు ఇలాంటి పని చేశావు అంటే నాకు కూతురే పుట్టలేదు అనుకుంటాం అని ఒకే మాట అన్నారు. ఇక అంతే, అది బోరున ఏడ్చేసింది. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యను అని అలా పేరెంట్స్కి మాట ఇచ్చింది. ఒకవేళ ఏ పని చెయ్యాలి అనుకున్నా కూడా మీకు చెప్పే చేస్తాను అని తన పేరెంట్స్కి తను మాట ఇచ్చింది. అలా ఇద్దరం వారం తర్వాత కలుసుకున్నాం. అప్పుడు ఇద్దరి ఇంట్లో జరిగింది ఒకరికి ఒకరు చెప్పుకొని బాధపడ్డాం. ఆ తర్వాత ఆనందపడ్డాం. మా మీద మా పేరెంట్స్కి ఎంత లవ్ ఎఫెక్షన్ ఉంది అని అర్థమై ఇక అప్పటి నుంచి మేమిద్దరం ఏది చెయ్యాలి అనుకున్నా మా పేరెంట్స్కి చెప్పే చేసేవాళ్ళం. వాళ్ళు కూడా మేము అడిగింది కాదు అనకుండా మాకు పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు. నాకు దానికి కాలేజీలో ఉన్నప్పుడు ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చాయో లెక్కే లేదు. ఇద్దరం కూడా చాలా టేక్ ఇట్ ఈజీగా సింపుల్గా నో అని చెప్పేసేవాళ్ళం. అలా మాకు ఎన్ని లవ్ ప్రపోజల్స్ వచ్చాయి అనేది ఇంటిలో కూడా అప్పుడప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా సరదాగా తీసుకునేవాళ్ళు. నాన్న ఏమో నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంటే అమ్మ ఏమో, అమ్మో ఇలా నువ్వు నో చెప్పావు అని ఆ అబ్బాయి నిన్ను ఏదైనా చేస్తాడేమోనే అని భయంతో జాగ్రత్తగా ఉండండి అని మాకు 100 జాగ్రత్తలు చెప్పేది. నా కూతురు పులి, నువ్వేమీ భయపడవలసిన పని లేదు, ఎవరైనా సరే తన దగ్గరకు వస్తే వాళ్ళంతు తేల్చేస్తుంది అని నాన్న నమ్మకంగా చెప్పేవాళ్ళు. అలా నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి బిజినెస్ చేయాలి అనుకున్నాను. నా గోల్ కూడా అదే. దానికి కావలసిన పెట్టుబడి సగం అమ్మా నాన్న అరేంజ్ చేస్తారు, మిగిలిన సగం నేను లోన్ తీసుకోవాలి అని ముందుగానే పక్కాగా ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నాను. అదే విషయాన్ని ఇంట్లో చెప్తే వాళ్ళు కూడా నా నిర్ణయాన్ని కాదు అని చెప్పకుండా ఓకే చేశారు. కరెక్ట్గా అప్పుడే నాకు హరీష్ గారి సంబంధం వచ్చింది. హరీష్ గారికి నేను నచ్చాను. అలానే నా ఐడియా కూడా హరీష్ గారికి బాగా నచ్చటంతో ఆయన నాకు సపోర్ట్ చేస్తాను అని చెప్పారు. అలా హరీష్ నాకు సపోర్ట్ చేయటంతో నేను ఆ సంబంధాన్ని కాదు అని చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆయనని కాదు అని చెప్పడానికి నా దగ్గర కారణాలేమీ లేవు. అందుకే ఓకే చెప్పేశాను. అలా సంతోషంగా పెళ్లి చేసుకొని మరొకరి ఇంటిలో కోడలిగా అడుగు పెట్టవలసిన నేను ఇదిగో ఇక్కడ నీ ముందు ఏ తప్పు చెయ్యని దానికి శిక్ష అనుభవిస్తున్నాను.
అని బయటకు చూస్తూనే చెప్పింది హిరణ్య. నిజంగా నువ్వు నన్ను అన్న మాటలు నీకు గుర్తులేదా అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు విక్రమార్క. లేదు, నేను నిన్ను ఫస్ట్ టైం చూసింది కూడా నువ్వు నన్ను తీసుకొని వచ్చిన తర్వాతే. నీ పేరు కూడా నాకు తెలియదు. ఇక నీ గురించి నేను ఎలా మాట్లాడతాను? నీ పేరుతోనే ఉన్న తాతగారి గురించి నేను చాలా గొప్పగా విన్నాను. అటువంటి ఆయన గురించి నువ్వన్నంత నీచంగా మాట్లాడేంత చీప్ క్యారెక్టర్ అయితే నాది కాదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. అయినా తాతగారి గురించి అలా మాట్లాడాలి అంటే నేను ఎలా మాట్లాడతాను? నాకు నోరు ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని అంటూ కూడా ఆగిపోయి, నేను నిన్ను మాటలు అన్నాను అని నీకెలా తెలుసు? నువ్వు చూసావా అని అడిగింది హిరణ్య. వీడియో చూశాను అని సింపుల్గా చెప్పాడు విక్రమార్క. వాట్? వీడియో చూసావా? ఏ వీడియో చూసావు అని అనుమానంగా అడిగింది హిరణ్య. తనంతట తాను విని విక్రమార్క ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏమో అని ఇన్ని రోజులు అనుకుంది. కానీ ఇప్పుడు అతను వీడియో చూశాను అని అనేసరికి ఆమె మనసులో అనేక రకాల క్వశ్చన్స్ రన్ అవుతూ ఉన్నాయి. అవును, నేను నిన్ను తీసుకుని వచ్చే కంటే ముందు, ఐ థింక్ 1 సంవత్సరం ముందనుకుంటా, నువ్వు నా గురించి చాలా చీప్గా బ్యాడ్గా మాట్లాడినట్లు నేను ఒక వీడియో చూశాను. అప్పుడు వదిలేశాను, పట్టించుకోలేదు. ఆ తర్వాత కరెక్ట్గా నేను నిన్ను తీసుకొని వచ్చే 5 రోజులు ముందే, 10 రోజుల ముందు గుర్తులేదు, నేను అవార్డు తీసుకోవడానికి ముంబై వెళ్ళాను. అక్కడ కొంతమంది సేమ్ అదే వీడియో చూపిస్తూ నన్ను హేళన చేసి మాట్లాడారు. అది నాకు అస్సలు నచ్చలేదు. అందుకే ఆ కోపంలో నిన్ను తీసుకొని వచ్చేశాను అని అన్నాడు విక్రమార్క.